ఆ హీరో అంటే పిచ్చి. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి. మనసులో మాట బయటపెట్టిన మృణాల్ ఠాకూర్. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి తన ప్రతిభతో సౌత్ లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఈ నటి ప్రతి సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో చేసిన చిత్రాలు ఆమెకు ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చాయి. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించడం అంత సులభం కాదు. కానీ మృణాల్ అది చేసి చూపించింది. ఆమె ఎంచుకునే కథలు, పాత్రలు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తెలుగు ప్రేక్షకులకు ఆమె మొదటిసారి పరిచయమైన చిత్రం సీతారామం. ఈ సినిమాలో ఆమె చేసిన సీత పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఉన్న అమాయకత్వం, భావోద్వేగం, ప్రేమ ఇవన్నీ మృణాల్ తన నటనతో అద్భుతంగా వ్యక్తపరిచింది. ఒక ప్రేమ కథలో హీరోయిన్ పాత్ర ఎంత ముఖ్యమో ఆ సినిమాతో ఆమె నిరూపించింది. మొదటి సినిమాతోనే ఇంత పెద్ద విజయం సాధించడం ఆమె కెరీర్ కు బలమైన పునాది వేసింది. యువతలో ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత ఆమె చేసిన చిత్రం హాయ్ నాన్న. ఇందులో నానితో కలిసి నటించిన మృణాల్ మరొకసారి తన నటనతో మెప్పించింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రలో ఉన్న సున్నితత్వం, తల్లితనాన్ని చూపించిన తీరు ప్రేక్షకులను కదిలించింది. ఒక సాఫ్ట్ ఎమోషనల్ డ్రామాలో హీరోయిన్ పాత్ర ఎంత ప్రాధాన్యం కలిగి ఉంటుందో ఆమె మరోసారి చాటి చెప్పింది. వరుసగా 2 విజయాలు రావడంతో మృణాల్ టాలీవుడ్ లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. అయితే తర్వాత వచ్చిన ద ఫ్యామిలీ స్టార్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితం మృణాల్ కెరీర్ పై కొంత ప్రభావం చూపిందని చెప్పాలి. ఎందుకంటే వరుస విజయాల తర్వాత వచ్చిన ఈ అపజయం ఆమె స్పీడ్ కు కొంత బ్రేక్ వేసింది. అయినప్పటికీ ఒక సినిమా ఫలితంతోనే తన ప్రయాణం ఆగిపోదని ఆమె నిరూపిస్తోంది. మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తాను అనే ధైర్యంతో ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా ఆమె బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. అక్కడ కూడా విభిన్న పాత్రలు చేస్తూ తన పరిధిని విస్తరిస్తోంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మంచి కథల కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్యలో ఆమె ఒక చిన్న పాత్రలో కల్కి 2898 AD సినిమాలో కనిపించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా గుర్తుండిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం డెకాయిట్. ఇందులో ఆమెకు జోడీగా అడవిశేషు నటిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆమె కెరీర్ లో మరో మలుపు కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మృణాల్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కథ నచ్చి, పాత్ర నచ్చి ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకుందని సమాచారం. ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా మృణాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటాయని ఆమె చెప్పారు. ఒక నటిగా ఆయన కష్టపడి పనిచేసే విధానం తనను ఎంతో ఆకట్టుకుందని వెల్లడించింది. అల్లు అర్జున్ తో కలిసి ఒక్కసారైనా నటించాలని తన కోరిక అని మృణాల్ ఓపెన్ గా చెప్పింది. ఇది ఒక ఫ్యాన్ గర్ల్ మెమోంటోలా అనిపించిన అదే సమయంలో ఒక ప్రొఫెషనల్ నటిగా తన ఆకాంక్షను కూడా బయటపెట్టినట్లే. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి స్టార్ తో కలిసి నటించడం ఏ హీరోయిన్ కైనా ప్రత్యేక అవకాశమే. ముఖ్యంగా ఆయన డాన్స్ గురించి మృణాల్ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ డాన్స్ అంటే ఎనర్జీ, స్టైల్, గ్రేస్ అని ఆమె అభిప్రాయపడింది. ఒక ఫ్రేమ్ లో కనిపించిన ఆయన స్క్రీన్ ను పూర్తిగా ఆక్రమిస్తారని చెప్పింది. అలాంటి నటుడితో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభవంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక అలాగే అట్లే దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం దొరికితే ఎంతో సంతోషిస్తా అని కూడా మృణాల్ చెప్పినట్లు సమాచారం. అట్లీ స్టైల్లో ఉండే భారీ మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ టచ్ తో కూడిన సినిమాల్లో భాగం అవ్వాలని ఆమె కోరుకుంటోంది. ఇది ఆమె కెరీర్ కు మరో పెద్ద బూస్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మృణాల్ ఇప్పటి వరకు చేసిన పాత్రలు చూస్తే ఆమె ఎమోషనల్ గా, ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్ లా కనిపించింది. కానీ అల్లు అర్జున్ వంటి మాస్ హీరోతో సినిమా చేస్తే ఆమెను మరో కోణంలో చూడొచ్చు. డాన్స్, గ్లామర్, యాక్షన్ కలిపిన కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఆమె ఎలా మెరిసిపోతుందో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఒక్క రోజులో రావు. ప్రతిభ, కష్టం, టైమింగ్ అన్ని కలిసి రావాలి. మృణాల్ విషయంలో ఈ 3 కూడా ఉన్నాయని చెప్పాలి. ఒక మంచి బ్రేక్ దొరికితే ఆమె టాలీవుడ్ లో మళ్ళీ టాప్ హీరోయిన్ గా నిలబడే అవకాశం ఉంది. ఆమెకు ఇప్పటికే మంచి పేరుంది. ఇప్పుడు కావాల్సింది పెద్ద కమర్షియల్ హిట్ మాత్రమే.